నా యొద్ద నివసించిన వారు, నా యొద్ద ఎవరైతే నివసిస్తారో దేశంలో నమ్మకస్తున్న వారిని చూడండి. నమ్మకస్తున్న వారు చాలామంది ఉన్నారు దేశంలో. కానీ దేవుడు ఆశిస్తున్నాడు ఏమనంట, మీరందరూ వచ్చిన పెన్ ఉంటే అన్వయం చేసుకోండి. చిన్నపిల్లలు మీరు కూడా. దేవుడు ఆ దేశంలో చాలామంది ఉన్నారు. దేవుడు అడుగుతున్నాడు ఏమనంటే, నమ్మకస్తులంట. ఆ దేశంలో చాలామంది, వేల మంది ప్రజలు ఉన్నా సరే దేవుడు ఆశిస్తున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు, నమ్మకమైన వారిని, నమ్మకమైన హృదయాల్ని నాకు ఆ పట్టణంలో కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి ఆ పట్టణంలో ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు, కానీ నమ్మకస్తులు లేరేమో. అందుకని ఏమంటున్నాడంటే, చూడండి, నమ్మకస్తులైన వారిని ఆ దేశంలో ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు, చిన్నలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా, వారి పని ఏంటి, వారేంటి అని ఏం చేస్తారంట, దేవుడు కనిపెడుతూ 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 ఉంటాడంట. దేవుడు బిడ్డలారా, ఈ మాట ఎందుకండి మీరు ఎన్నిసార్లు చెప్తున్నారు, ఈ మాట ఎందుకు అని అంటే, దేవుడు బిడ్డలారా చూడండి, ఇక్కడ భయంకరమైన ఈ గ్రామాలలో దేవుడు నివసించనాకి చూడండి, దేవుడికి ఒక నమ్మకస్తులు కావాలి. ఆమేన్. ఈ ప్రజలందరినీ కూడా మళ్ళా దేవుడి చేతిలో పెట్టినాక దేవుడికి నమ్మకస్తులు కావాలని ఎతుకుతున్నాడంటండి దేవుడు బిడ్డలారా. ఇంకా చాలా లోతులోకి వెళ్తే నాకు వద్దు అనిపిస్తుంది. మీరే దేవుడి వాక్యాన్ని నేర్చుకొని మీరే బలపడి దేవుడికి నమ్మకస్తులుగా మీరు ఉండండి దేవుడు బిడ్డలారా. ఇంకా కింద చదువుకుందాం. నిర్దోష మార్గమందు నడిచేవారు చూడండి, నిర్దోషిగా చూడండి, ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంటే, నమ్మకస్తుల్ని ఆయన ఏం చేస్తాడంటే ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు బిడ్డలారా ఎదుగుతాడు. ఆ పట్టణంలోకి వెళ్ళి చాలామంది ఉన్నారు ఎరుకోలో. ఆ చాలామంది ప్రజలందరినీ ఎతికాడా? ఒకనే ఎతికారా అంటే ఒకనే ఎతికారు. ఆ ఒకడే ఎవరంటే జక్కయ్య. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఉన్నారు ఆ పట్టణంలో, ఎరుకోలో చాలామంది జనం ఉన్నారు. యేసుని చూడడానికి చాలామంది ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. యేసుని చూడడానికి చాలామంది మరి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూశారు. కానీ జక్కయ్య ఒక్కడే ఆసక్తి కలిగి ఆయన పొట్టువాడైన వల్ల ఏం చేశాడంటే, చిన్నవాడు పొట్టువాడు అవడం వల్ల ఏం చేశాడంటే చెట్టు ఎక్కి ఆసక్తితో ఏం చేశాడంటే దేవుణ్ణి చూశాడు. ఆ మనస్సు దేవుడికి ఇష్టమయ్యి దేవుడు ఏం చేశాడంటే జక్కయ్య ఇంటికి దేవుడు రక్షణ ఇచ్చాడు. దేవుడు బిడ్డలారా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ మనం పరిచరికులుగా రావడానికంటే కారణం ఏం చేస్తాడంటే ఆయన ఎదుగుతాడంటండి. ఆ పట్టణంలోకి వచ్చి
చూస్తాడంట. ఆ పట్టణంలో ఎవరున్నారు? 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 వీళ్ళు నా నమ్మకస్తులుగా వీరు నాకు ఉండగలరా? లేదంటే వీరు ఉండలేరా? వీళ్ళు నమ్మకమైన నా పరిచర్యని చేయగలరా? చేయలేరా? వీళ్ళు నమ్మకంగా ఉండగలుగురా? ఉండలేరా? అని ఏం చేస్తాడంటే మరి ఆ దేశంలో వచ్చి ఏం చేస్తున్నాడంట? ఎతుకుతున్నాడంటండి దేవుడు పెట్టారా, చూస్తున్నాడంట, వెతుకుతున్నాడంట. నా ప్రజలు ఎవరు నాకు నమ్మకస్తులుగా ఉన్నారు? ఎవరు నా కాడు మోసేవారు? కాడు బరువైందని ఎత్తేసేవారు ఉన్నారా? లేదంటే కాడు బరువైనా తేలికైనా మోసేవారు వీళ్ళు మోయగలరా అని, వీళ్ళు నా పరిచర్య చేయనాకి వీళ్ళు తెగిన వారా అని ఆయన ఆ పట్టణంలోకి వచ్చి ఆ ప్రాంతంలోకి వచ్చి ఏం చేస్తాడంటే తెలుసా? వెతుకుతాడంటండి దేవుడు బిడ్డలారా. హల్లెలూయా. ఎతుకుతాడంట. ఆ పట్టణంలోకి వచ్చి ఆ పట్టణంలో ఉండి చూస్తాడంట దేవుడు బిడ్డలారా. చూడండి దేవుడు ప్రేమ ఎంత గొప్పదో. దేవుడు ఒక వ్యక్తిని రక్షించాడంటే, ఒక వ్యక్తిని పట్టుకున్నాడంటే, ఒక వ్యక్తిని తీసుకొచ్చాడంటే, పరిచర్య చేయడానికి తీసుకొచ్చాడంటే, ఆ వ్యక్తి కష్టపడలేకో లేదంటే ఆ వ్యక్తికి మరి బయటికి వెళ్ళి పని చేయలేకో కాదు కానండి, ఆయన ఎన్నుకుంటే, ఆయన ఏర్పాటు చేసుకుంటే, ఆయన ఎతికితే ఆ వ్యక్తి వస్తుందండి. హల్లెలూయా. చూడండి, మనం అందరం కూడా ఆరంభంలో దేవుడిని ఎరిగిన తర్వాత చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా నూతనమైన కార్యములు జరుగుతుంటాయి, నూతనమైన పనులు జరుగుతుంటాయి, నూతనమైన ఆత్మలు వస్తుంటాయి, నూతనమైన కార్యాలు జరుగుతుంటాయి, వారి జీవితంలో జరుగుతుంటాయి, మన జీవితంలో జరుగుతుంటాయి. అప్పుడు మనం అనుకుంటాం దేవుడి పని చాలా సులభం అనుకుంటాం, దేవుడి పని చాలా సంతోషంగా మనం అంటాం. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ పరిచర్య ద్వారా అవ్వచ్చు, లేదంటే కొన్ని పరిస్థితులు బట్టి అవ్వచ్చు, అప్పుడు మన కాడ ఏమవుతుందంటే బరువు అవుతుంది. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, నా పరిచర్య చేయడానికి నమ్మకస్తులు నేనేం చేస్తున్నాను? చదవండి దేవుడు బిడ్డలారా. అది చూడండి, ఆయన కనిపెట్టుచుంటాడు. ఒకవేళ కనిపెట్టకపోతే, మాకంట ముందు పరిచర్య చేయడానికి చాలామంది వచ్చారు ఇక్కడికి. ఈ ప్రాంతంలోకి చాలామంది మరి దైవజనులుగా నియమించబడ్డారు, వచ్చారు, పరిచర్య చేస్తున్నారు. ఏ అర్హత లేని మాకు పెంట మీద ఉన్న పురుగు లాంటి వారిని ఆ పట్టణంలోకి వచ్చి ఎరుకోకు పట్టణంలోకి వెళ్ళి ఆ చెక్కిని ఎలాగైతే యేసుప్రభు ఎన్నుకున్నాడో, ఆ ఎరుకో పట్టణంలోకి వెళ్ళి యేసుప్రభు చెక్కిని ఎలాగైతే ఇష్టపడ్డాడో, ఆ ఎరుకో పట్టణం అంతట్లోనూ కూడా జక్కి ఒక్కడే ఇష్టమైందండి. ఆ జక్కి ఒక్కడే మారుమనసు పొందాడు. ఆ జక్కి ఒక్కడే ఆయనకి ఇష్టమైన నమ్మకస్తుడుగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి దేవుడి బిడ్డలారా, చాలామంది ఉన్నారు పట్టణంలో. మనం ఆ మూవీ పెట్టుకొని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమనంటే, యేసుప్రభు వస్తున్నాడు అని నాకు యేసుప్రభుని చూడడానికి ఆ ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా జక్కీతో పాటు అందరూ కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. వారందరూ కూడా ఏం చేస్తారంటే వెళ్ళి చూస్తుంటారు. అందరూ కూడా చూసినప్పుడు వాళ్ళందరూ కూడా సరే ఆసక్తి, నమ్మకస్తుడు, మారు మనసు పొందాలని, పశ్చాత్తాపం పడాలి, నేను చేసిన తప్పు దేవుడు నన్ను క్షమిస్తాడని తెలుసుకొని ఏం చేశాడంటే జక్కీని యేసుప్రభు ఎన్నుకున్నాడు. హల్లెలూయా.
చూడండి ఎంత నమ్మకస్తువని, ఎంత నమ్మకంగా మరి ఆ జగ్గే ఆశ చూడండి. చూడండి ఆ ఎరుకు పట్టణంలోకి వెళ్ళినట్టుగానే ఆ ప్రాంతంలో చూడండి ఆ దేశంలోకి వచ్చి నాకు నమ్మకమైన వారు, నమ్మకమైన పరిచర్య చేసేవారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఎతికినప్పుడు ఈ చిన్నవాళ్ళమైన మేము చూడండి ఏ అర్హత లేని మేము పెంట కుప్పల మీద పడి ఉన్న మా జీవితాన్ని దేవుడు రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త మార్కు సువార్త హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మళ్ళా చదువుకుందాం. అందుచేత ఒకరు చదవండి నాన్న. అందుచేత అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి. హల్లెలూయా. చూడండి మనం ఏం చేయాలంట, ప్రార్థన చేస్తాం కానీ కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తామంటే దేవుడు బిడ్డలారా నమ్మకం తగ్గిపోతుంది, మనలో నమ్మకం ఉండదు, అవిశ్వాసం వస్తుంది. ఈ కార్యం జరుగుతుందా, ఇది చేయగలడా, దేవుడు ఏదైనా చేయగలడా, దేవుడు అన్నీ చేయగలడా అని మనం ఏం చేస్తామంటే చూడండి అవనమ్మకం కలిగి ఉంటాం. అందుకని దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ప్రార్థన చేసి అడిగినవన్నీ కూడా మీరు ఏం చేయమంటున్నాడో మీరు నమ్మండి. చూడండి మీరు ప్రార్థన చేస్తున్నారు, మనలో ఏమైపోతుంది, నమ్మకం తగ్గిపోతుంది. మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మనలో ఏమైపోతుంది, నమ్మకం తగ్గిపోతుంది. అందుకని దేవుడు అంటున్నాడంటే మీరు అడుగుతారు కానీ మీలో నమ్మకం ఉండట్లేదు. అందుకని దేవుడు బిడ్డలారా దేవుణ్ణి అడిగినవన్నీ చేస్తాడని మనం ఏం చేయాలంట, నమ్మకం పెట్టుకోవాలంట దేవుడు బిడ్డలారా. చూడండి ఆ కీర్తన గ్రంథంలో మాట్లాడుతున్నాడు, ఆ దేశంలో నమ్మకస్తులైన వారిని నేను వెతుకుతున్నాను, నమ్మకస్తుల్ని నేను ఆ పరిచర్య కొరకు నేను ఎదుగుతున్నాను. చూడండి ఇక్కడ మార్కు సువార్త 11:24 మాట్లాడుతున్నాడు ఏమనంటే మీరు అడుగుచున్నారు, నేను మిమ్మల్ని ఎతికాను,
ఎతికిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మీరు మారుమనసు పొందిన తర్వాత, మీరు కొద్ది దినాలు, కొద్ది సంవత్సరాలు, కొద్ది సమయాలు అయిన తర్వాత మీరేమవుతారంటే మీరు భక్తిలోని, విశ్వాసంలోని తగ్గిపోతారు. అందుకని నేను చెప్తున్నాను ఏమనంటే, మీరు అడిగినవన్నీ కూడా మీకు నేను ఇస్తానని, మీకు నేను చేస్తానని మీరేం చేయండి, నమ్మండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, దేవుడు అంటున్నాడు నమ్మమంటున్నాడు. దేవుడు బిడ్డలారా, నమ్మకం కలిగి మీరు ఉండండి, నమ్మకంగా మీరు ఉండండి. ఆ నమ్మకం మీకు ఏం చేస్తుందంటే, మీకు ఏది కావాలని, మీకు ఏది అవసరమో మీరు నమ్మినప్పుడు ఏమవుతుందంటే మీరు పొంది ఉంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ పట్టణంలోకి వచ్చి యేసుప్రభు ఏం చేస్తాడంటే, నమ్మకస్తులని వారిని ఆయన ఎతుక్కుంటాడంట. ఎవరు 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 నా నమ్మకస్తులు, ఎవరు నా నమ్మకస్తులు, ఎవరు నన్ను ప్రేమిస్తారు, ఎవరు నన్ను ప్రేమిస్తారు. చూడండి, మరి దాసరము లోవ గుడి దగ్గర అక్కడ ఒక చిన్న గుడి ఉంటుంది. ఆ చిన్న గుడి ఉంటే, అక్కడ గుడి ఉందని సంగతి మాకు తెలియదు. మా నాన్నగారు ఏం చేసేవారంటే, అక్కడ పొలంలో బండి కట్టేవారు. మా అన్నయ్య గారు ఎప్పుడో చూస్తే అక్కడ చిన్న గుడి ఉంది. మరి ఎప్పుడు మొక్కుకున్నారో తెలియదు దేవుడు బిడ్డలారా. అక్కడ గుడి ఉంది, మొక్కుకున్నారు. ఒక 2 కోళ్ళు పెట్టుకొని, పసుపు కుంకుమ కొబ్బరికాయలు అంటిపూలు అన్నీ పెట్టుకొని వెళ్ళాం. చాలా దూరం నడవాల. చిన్నపిల్లలు నేను నడవలాక ఏం చేస్తానంటే, వెనక్కి ఉండిపోతుంటే, అప్పుడు ఆ కోళ్ళు పెట్టుకొని, ఆ కొబ్బరికాయలు అంటుకోళ్ళు ఒక చెంచుతో పెట్టుకొని, కోళ్ళు పెట్టుకొని, నన్ను ఒక సంకన వేసుకొని, మేకపిల్లలు వేసేసుకొని తీసుకొని వెళ్ళి ఆ గుడంతా శుభ్రంగా, అక్కడ కడగ నాకు ఏమి నీళ్ళు లేవు, అక్కడ ఏం కుళాయిలు లేవు, ఏమీ లేవు. చూడండి, ఆయన చేతులతో ఏం చేశాడంటే, ఆ గుడి మీద ఉన్న ఆ గుడి మీదని మరి టేకు ఆకులు, జీడి చెట్లు ఎన్ని ఉంటాయి, అవి మీద నడిపోతే అవన్నీ కూడా చేతితోటి మీద నుండి కింద వరకు కూడా చేత్తో శుభ్రంగా తుడిసి, చేత్తో ఆకులన్నీ తీసి, గత్తరగా ఉంటే అన్ని శుభ్రంగా ఏం చేశాడంటే, చేత్తో శుభ్రంగా ఎన్ని ఉరుసుట్లు కూడా తీయడం జరిగింది. దేవుడు బిడ్డలారా, సకల దేవతలు కూడా, దేవుడు వాగ్దానం ఏంటంటే, దేవుడు ఉద్దేశం, దేవుడి ప్రణాళిక ఏంటంటే, సకల దేవతలు కూడా నా దగ్గర సాగులు పడతాయి. సకల దేవతలు కూడా నేను సృష్టించాను, నేను నిర్మించాను. సకల దేవతలు కూడా నాకు నమస్కారం ఇస్తాయి. సకల దేవతలు కూడా నా దగ్గర సాగులు పడతాయి. ఆయన సృష్టికర్త. హల్లెలూయా. అవి చేతు బొమ్మలు నేను సృష్టించినవి, నాకు అవి సాగులు పడతాయి. చూడండి, నేను తప్ప వేరొక దేవుని ఎవరు మీరు పూజించవద్దు. మీకు వేరొక దేవుడిని మీరు ఉచ్చరించవద్దు అన్న కీర్తనలు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉంటారు. వేరొక దేవుడిని మీరు ఏం చేయొద్దంటే, మీ నోరుతో ఉచ్చరించొద్దు. వేరొక దేవుడిని మీరు పొగడవద్దు. వేరొక దేవుడిని మీరు ఆరాధించవద్దు. వేరొక దేవుడికి మీరు నమస్కరించొద్దు అని దేవుడు వాక్యం రాసి పెట్టాడు. ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత, ఆ ప్రాంతంలోకి వెళ్ళి మరి వాటర్ లేదు, ఏమీ లేదు. ఆ కొబ్బరికాయ కొట్టి పసుపులో మరి కొంచెం బేస్ తగ్గించాను నాన్న. మరి ఆ పసుపు కొంచెం వాటర్ పెడితేనే కానీ బొట్టు పెట్టినాక అవ్వదు కాబట్టి, ఆ కొబ్బరికాయ కొట్టి, ఆ కొబ్బరికాయ నీళ్ళు మరి పసుపులో వేసి బొట్టలు పెట్టాడు. చూడండి దేవుడు బిడ్డలారా, శిల్పకారుడైనా, శిల్పను నిర్మించిన వాడైనా, శిల్పను తయారు చేసిన వాడు, సృష్టించిన వాడు, బొమ్మని మరి మట్టితో రూపొందించి దానికి జీవాత్మను ఊదిన దేవుడు, ఒక మట్టిని, ఒక రాయిని, ఒక చెట్టుని, ఒక బొమ్మని ఆరాధిస్తుంటే సజీవుడైన దేవుడు ఊరుకునే దేవుడు కాదు. కాబట్టి ఆ పట్టణంలోకి వెళ్ళి, ఆ దేశంలోకి వెళ్ళి ఆయన నమ్మకస్తులైన ఎత్తుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా నమ్మకస్తులు, ఎవరైనా నమ్మకస్తులు, ఎవరైనా నమ్మకస్తులు, ఎవరైనా నమ్మకస్తులని
ఆ పట్టణంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఏం చేశాడంటే నెతికాడు. జకీ ఒకడే దొరికాడు. నెతికాడు. మరి ఎవరు? నోవాకు ఒకడు. నోవాకు కుటుంబం మాత్రమే. నోవాకు కుటుంబం మాత్రమే మరి దొరికింది. కానీ ఆ పట్టణంలో ఎవరూ లేరు. నమ్మకస్తుల్ని దేవుడు ఏం చేస్తాడంటే పిలుస్తాడంటే అండి. దేవుడు పెట్టాడు. మళ్ళా అక్క నిండి మళ్ళా ఆ కోళ్ళు పెట్టుకొని మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళా మేకపిల్ల వేసుకొని నన్ను తీసుకొని వచ్చి శుభ్రంగా ఈ కాల్చి వేసి మరి అక్కడ అలసిపోయి నేను వెళ్ళాను కదా, చిన్నపిల్లని అలసిపోయి వెళ్ళాను. వచ్చి కాళ్ళ లోపల వచ్చేసి మా దగ్గర కూర్చున్నాను. ఆ కోళ్ళు అవన్నీ పీకేసి కాల్చేసి కూర అన్నం వండేసాడు. చూడండి దేవుడు బిడ్డలారా, దేవుడికి నమ్మకస్తులు కావాలి దేశంలో. ఆమేన్, హల్లెలూయా. అందరూ తప్పట్లు కొట్టి దేవుని ఆరాధించుకుందామా? మీరు అందరూ కూడా తప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుచుదాం. కొట్టండి గట్టిగా, దేవుని మహింపరుచుకుందాం. దేవుడి బిడ్డలారా కొట్టండి గట్టిగా. దేవుడి ఉద్దేశం ఏంటంటే నమ్మకస్తులు కావాలి ప్రభుకి. దేవుడికి నమ్మకస్తులు కావాలి. దేవుడికి నమ్మకమైన వారిని ఆయన ఎత్తుకుంటే దేవుడు నమ్మకస్తులైన పిలుస్తాడు, నమ్మకస్తులైన రక్షిస్తాడు, నమ్మకస్తులైన కావాలి దేశంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇందాక మార్కు సువార్త మరి 11:24 చదివించాను. ఎందుకంటే మరి నాకు నమ్మకం తక్కువైపోయింది. మొన్న దినాల్లో శుక్రవారం దినాన్ని నాకు నమ్మకం తక్కువైంది. దేవుడు వెంటనే నాకు వాగ్దానం ఇచ్చాడు. నువ్వు అడిగినవన్నీ కూడా పొంది ఉన్నావని నమ్ము. నాకు నమ్మకం తక్కువ వచ్చింది. ఒక దైవజనురాలుగా, దేవుడు కుమార్తెగా నాకు విశ్వాసం తక్కువైంది. నమ్మకం నాకు తక్కువైనప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు తక్కువైనప్పుడు ఇంకా అంటే మొన్న 5 డే దేవుడు ఇలాగైనా మాట్లాడాడు. ఈ వారం అంతా నాకు ఆ అల్ప విశ్వాసంతో నమ్మకం తక్కువై నేను కూడా తిరుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు ఏమనంటే, ఆ దేశములో చూడండి, ఈ మాట నాకు బయలుపరిచిన మాట ఏంటంటే, ఆ రోజు నువ్వు ఎందుకు నేను చదివించాను అంటే 8 వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఈ 8 అధ్యాయాల్లో ఈ అధ్యాయంలో 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాల్లో మరి 6వ వచనం ఎందుకు చదవమనంటే 6వ వచనమే నాకు దేవుడు మాట్లాడడం జరిగింది. ఏమనంటే, నీ పరిచర్య, దేవుడు పరిచర్య నాకు అవసరం లేదు, ఏమీ నాకు అవసరం లేదు అని నేను అన్నప్పుడు, నమ్మకస్తులుగా కావాలని దేవుడు మాట్లాడినప్పుడు నేను ఏం చేయాలో తెలియదు. ఆ దేశంలోకి వచ్చి నమ్మకస్తులు ఆయన ఎదుగుతున్నాను అన్నప్పుడు నేనేం చేయాలో, నేనేం మాట్లాడాలో ప్రభుకి నాకే అర్థం కాలేదు. దేవుడి బిడ్డ, దేవుడు మనతో ఉండి మనతో మాట్లాడే దేవుడు బిడ్డ. దేవుడు అడిగినవన్నీ పొంది ఉన్నామని మనం ఏం చేయాలని నమ్మి ఉండాలంట. మనకి అర్హత లేనప్పుడు మనకి ఏ యోగ్యత లేదు, కానీ దేవుడు చేస్తాడని మనం ఏం చేయాలంట, నమ్మాలంట. నమ్ముదాం, దేవుడు చేస్తాడు. ఎంత ప్రేమో నాపై పెంట కుప్పలలో పడి ఉన్నాను, మెడ మీద పడి ముద్దు పెట్టి లేపితివా, ఎంత ప్రేమో నాపై
యేసయ్యా